कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुष्वन्वन् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं नासतो विद्यते भावः नाभावो विद्यते सतः भौतौ न विजानीतः उभयोरपि दृष्टोऽन्तस्तनयोस्तत्त्वदर्शिभिः घटे दृष्टे घटबुद्धौ व्यभिचरन्त्यां सद्बुद्धिरपि व्यभिचरतीति चेत् न पटादावपि सद्बुद्धिदर्शनात् विशेषणविषया एव सा सद्बुद्धिः। అంటే దీన్ని సద్విద్య అంటారు. మనిషి దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు. నేను అంటే నేను అన్నదానికి అర్థం ఏం చెప్తాడు? దేహం అని అర్థం చెప్తాడు. జనరల్గా నేను దేహం అని అండు, దేహధర్మాలు చెప్తాడు. దేహధర్మాధ్యాస ఉంటుంది, దేహాధ్యాస ఉండదు. కానీ మొత్తానికి దేహధర్మాధ్యాస ఉందిగా. ఎలాగంటే మీరెవరు అని అడిగారు అనుకోండి, నేను రామారావుని అంటాడు. ఈ రామారావు అన్నది ఏమిటిది? నామము. దేనికి నామం? దేహానికి నామం కదా. కాబట్టి దేహధర్మాన్ని నెత్తి మీద వేసుకున్నాడా లేదా? నేను పురుషుడను లేదా మగవాడను స్త్రీని అని అంటారు. ఈ పురుష స్త్రీ అనే మగ ఆడ అనే భేదము దేహధర్మం. అది ఆత్మ ఎందు మగ ఆడ ఏమి ఉండదు, దేహధర్మం అది. మన వాళ్ళకి ఆ సంగతి తెలుసుకోవటానికి తలకి మూలకలు అయిపోతూ ఉంటారు. దేవుడికి కూడా పురుషుడు స్త్రీ అనే విభాగాన్ని కల్పిస్తారు. దేహధర్మం అది. కనుక తాను మగవాడను అని అనుకున్నాడు అంటే దేహధర్మాన్ని తన మీద అధ్యాస చేసుకున్నాడు. నేను అహం, శంకరులు భాష్యంలో అంటారు, అహం స్థూల అహం కృష. ఈనాడున్న కాంప్లెక్సెస్ అన్ని మోరర్లెస్ దే ఆర్ మెన్షన్డ్. నేను బక్క చిక్కి ఉన్నాను అని ఒకడు బెంగ పెట్టుకుంటాడు, నేను మరీ దుడ్డుగా ఉన్నాను అని ఇంకొకడు బెంగ పెట్టుకుంటాడు. సో ఈ దేహం విషయంలో దేహధర్మాలను తన మీద అధ్యాస చేసుకుంటాడు. ఇంకా వర్ణము కూడా చెప్తారు, వర్ణము కులము అవన్నీ దేహధర్మాలే. దేహధర్మాలన్నింటి తన మీద వేసుకుని బతుకుతున్నాడంటే అర్థం ఏంటి? ద హ్యూమన్ బీయింగ్ చాలా సహజంగా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఐడెంటిఫై అయి బతుకుతాడు. ఇక్కడ శాస్త్రం యొక్క ఉపదేశం ఏమిటంటే దేహముతోటి ఐడెంటిఫై అయితే పుట్టుక మరణము ఉంటాయి. దేహము అశుచి, కాబట్టి నీవు కూడా అశుచి అయిపోతావు. ఈ దేహము ఎప్పుడూ రోగాలతోటి రొచ్చులతోటి తంటాలు పడుతూ ఉంటుంది. నీవు కూడా వాటితోటి అవన్నీ నెత్తిన వేసుకుంది. దేహానికి రోగం వచ్చింది, ఆ రోగానికి మనం మందు ఇవ్వాలి అని కాదు. నాకు రోగం వచ్చింది, చాలా పెద్ద తేడా ఉంది. దేహానికి రోగం వస్తే మందు వేయటానికి, నాకు రోగం వస్తే మందు వేయటానికి చాలా తేడా ఉంది. సో ఆ సాక్షిభావం అన్నది లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏంటంటే యూ డు నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ. దట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ రాంగ్. దెన్ విత్ వాట్ షుడ్ ఐ ఐడెంటిఫై అంటే నీ యొక్క యథార్థ స్వరూపము సత్, బీయింగ్, ఉనికి. ఎటువంటి ఉనికి అంటే వచ్చిపోయే ఉనికి కాదు. మామూలుగా ఉనికి అనగానే మనకు తెలుసున్న ఉనికి దేశకాలముల చేత పరిచ్ఛిన్నమైన ఉనికి మనకి తెలుసు. వాట్ ఈజ్ అంటే, వాట్ ఈజ్ అంటే హియర్ ఈజ్ అని అర్థం, నౌ ఈజ్ అని అర్థం, దస్ ఈజ్ అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఇలా ఉంది, ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది అని ఇన్ని అర్థాలు ఆ పార్ట్ ఈజ్ అనే దాంట్లో ఉన్నది. అంటే ఇక్కడ ఉందంటే మరో చోట లేదు. ఉన్నదని మీరు అన్న వెంటనే దాంట్లోనే లేదు ఉంది. ఇప్పుడు మ్యాగ్నెట్ నార్త్ పోల్ తీసుకురారా అని పురమాయించారు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? సౌత్ పోల్ కూడా పట్టుకొస్తుంది. అంచేతనే ఫిజిక్స్లో ఇమాజిన్ ఏ యూనిటరీ నార్త్ పోల్ అని చెప్తారు. టేక్ ఏ యూనిటరీ నార్త్ పోల్ అని చెప్పరు, ఇమాజిన్ ఏ యూనిటరీ నార్త్ పోల్ అంటారు. సో మీరు ఉంది అని మీరు ఎప్పుడైతే చెప్పారో దాంతోపాటు లేదు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉంది, ఇంకో చోట లేదు. ఇప్పుడుంది, మరో అప్పుడు లేదు. ఇలా ఉంది, ఇంకోలా లేదు అని దేశకాల పదార్థ పరిచ్ఛేదములతోటి కూడిన ఉనికియే మనకి తెలుసు. కానీ
దేశకాల పదార్థ పరిచ్ఛేదములకు అతీతమైన అఖండమైన ఉనికి మనకి తెలియదు. అది మనం ఎందుకు తెలియదంటే అసలు నిజానికి మన ఉనికి అట్టిది. అఖండమైన ఉనికియే మన ఉనికి, నా స్వరూపం అదియే. కానీ అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా స్వరూపము, దట్ బీయింగ్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్, దీన్ని సద్విద్య అని అంటారు. సత్ యొక్క జ్ఞానం. ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు ఇదే, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తుంటే దానికి ఉపయోగపడుతుందా? ఈ సద్విద్య వ్యాపారం చేస్తుంటే దానికి ఏమైనా ఉపయోగపడుతుందా? లేకపోతే నేను లోకంలో ఏవేవో వ్యవహారాలు చేస్తున్నాను, వాటికి ఉపయోగపడుతుందా? కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది, దానికి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ సద్విద్య? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పాలి. కానీ ఇది ఎందుకు, ఇది కోర్టులో కేసు నడుస్తుంది, ఏదో చండీపారాయణం ఏదో చేసుకుంటే నువ్వు నెగ్గచ్చు అని చెప్తే పీపుల్ విల్ బి హ్యాపీ. ఆయన ఖుషు, చెప్పిన వాడు ఖుషు, అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దేవుడిది సద్విద్య. నేను బీయింగ్ తోటి ఐడెంటిఫై అయితే కోర్టు కేసు నా పక్షాన వస్తుందా? నో. మరి ఎందుకు ఇది అంటే సుఖశాంతులతో బతకడానికి ఇది ఉపయోగం. అంత మాత్రమే, అంత పెసరంత ప్రయోజనం, ఆ ప్రయోజనమే ఉంది. కాబట్టి మీకు ఆ ప్రయోజనం కావాలనుకుంటే దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. మీకు అది దాని కంగారు, సుఖశాంతులకు కంగారు లేదండి, కొంత డబ్బు దశకం ఇప్పుడు చూసుకోవాలంటే దీన్ని యూ కెన్ పోస్ట్పోన్ ఇట్. అంచేతనే చాలామంది ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత దీని సంగతి చూసుకుందామని అంటారు. ఇంకేవిడు చూసేది రిటైర్ అయిన తర్వాత? అప్పటికి ఇంక చూసేది ఏమి ఉండదు, అప్పటికి చేయి దాటిపోతుంది. జ్ఞానాన్ని పోస్ట్పోన్ చేసిన వాడు జ్ఞానానికి అర్హుడు కాడు. అది దాని సంగతి. ఇప్పుడు ఇంటర్లో చేరగానే బైనామియల్ థీరం బోధిస్తున్నారు అనుకోండి, ఈ పరీక్షల ముందు చూసుకుందాంలే అంటే వాడు ఏమవుతాడు? పరీక్ష ఫెయిల్ అవుతాడు. కనుక ఇది సత్. ఆ సత్ నీ స్వరూపము. ఎటువంటి సత్? నీవు ఆ సత్తుని ఒకప్పుడు ఉన్నది అని, మరొకప్పుడు లేదు అని, ఇన్ని రకాలుగా నువ్వు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటావు. వీటన్నింటికీ అతీతంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది తప్పిస్తే లేకపోవడం అనేది ఎరుగని ఆ సత్తు ఉన్నదే అది నీ స్వరూపము. అది బోధ, దాని మీద మీమాంస. అటువంటి సత్యేమీ లేదని ఒకటి తార్కికులు అంటారు, కాదురా ఉంది అని చెప్పిపోయారు. సో ఘటము నశించినప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది కానీ సద్బుద్ధి వ్యభిచరించలేదు. ఎందుకంటే సద్బుద్ధి అంటే అస్థి బుద్ధి. ఘట అస్థి అనే బుద్ధి పోయింది. ఘట అస్థి అనే బుద్ధిలో ఆ ఘట పార్ట్ పోయింది, కానీ అస్థి పార్ట్ పోలేదు. ఎందుకంటే పటాదౌ తద్దర్శనాత్. ఘట అస్థి అని అనకపోయినా మొత్తం అంతా పోలేదు. ఘట అస్థి మొత్తం అంతా పోలేదు. అస్థి ఉండిపోయి ఘట పోయింది. అంచేతనే మరి అస్థి ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? ఇంకొకటి వస్తే తెలుస్తుంది. పటా వచ్చిందంటే పటహ అస్థి అంటాడు. అది సంగతి. తరంగాలు లేకుండా పోయాయంటే అసలే ఏమీ లేకుండా పోయిందని కాదు. నీళ్లు ఉన్నాయని మీకు ఎలా తెలుసు అంటే అక్కడ సుడిగుండమో లేకపోతే బుడగలో నొరగో వస్తే తెలుస్తుంది నీళ్లు ఉన్నాయని. నీళ్లు ఉంటాయి ఇప్పుడు. అదేవిధంగా ఘటబుద్ధి వ్యభిచరించిన సద్బుద్ధి వ్యభిచరించట్లేదు. ఎందుకంటే పటమునందు కనపడుతోంది కనుక, పటహాస్తి అనే సందర్భంలో కనపడుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే విశేషణ విషయ ఏవసా సద్బుద్ధి. సద్బుద్ధి ఎప్పుడూ ఉంటుంది, కానీ అది మనకి ఉంది అనే సంగతి ఎప్పుడు దృష్టి గోచరం అవుతుంది, ఎప్పుడు మన దృష్టికి వస్తుంది అంటే దానికి ఒక విశేషణాన్ని జోడించినప్పుడు దృష్టికి వస్తుంది. అది సంగతి. అంతవరకు చెప్పాం. తర్వాత సద్బుద్ధివత్ ఘటబుద్ధిరపి ఘటాంతరే దృశ్యతే ఇతి చేత్ నా పటాదౌ అదర్శనాత్. ఓకే. ఇప్పుడు దీని మీద ఒక పూర్వపక్షం అంటే దీని మీద అబ్జెక్షన్. అబ్జెక్షన్ ఏమిటంటే, చూడు నిజమే నువ్వు అన్నట్టు సద్బుద్ధి వ్యభిచరించట్లేదు, ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది, సద్బుద్ధి వ్యభిచరించట్లేదని కదా నువ్వు అన్నది. సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఒప్పుకున్నాను, కానీ ఘటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదు. ఘటబుద్ధి మాత్రం ఎక్కడ వ్యభిచరిస్తోంది? సద్బుద్ధివత్ ఘటబుద్ధిరపి. ఘటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదు. ఘటాంతరే దృశ్యతే, మరో ఘటంలో కనపడుతూనే ఉందిగా. ఈ ఘటం పగిలిపోయింది, ఘటబుద్ధి వ్యభిచరించింది అన్నాము. ఘటబుద్ధి ఎక్కడ వ్యభిచరించింది? పక్కన ఇంకో ఘటం ఉందనుకో, ఆ ఘటాన్ని చూస్తాడు, అప్పుడు ఘటబుద్ధి మళ్ళీ కలుగుతుంది. కాబట్టి ఘటబుద్ధి మాత్రం ఎక్కడ వ్యభిచరించింది? విభజించనే లేదు, అది ఉంది అని పూర్వపక్షం. బాగులేదు పూర్వపక్షం కదా, బాగులేదు కదా. వినగానే తెలిసిపోతుంది దాంట్లో పస లేదని.
అస్తు ఇది చేత నా పటాదౌ అదర్శనాలు. చూడు, ఘటం ఘటము పటము పెట్టారు. పటం అంటే వస్త్రం ఉండవు. అస్తమానం నేను అలా అంటూ ఉంటాను, పటం అంటే మీరు ఏదో అనుకుని పోతారేమో. పటం అంటే వస్త్రం. ఇగో ఇది ఘటము, ఇది పటము. ఇప్పుడు ఘటము చూస్తున్నసేపు ఘటబుద్ధి ఉంది, ఘటం తీసేస్తే ఘటబుద్ధి లేదు, కానీ సద్బుద్ధి ఉంది. అంచేతనే సద్బుద్ధి ఉండబట్టే తక్కువని మరొకటి కనుక ఆ సద్బుద్ధికి జోడించబడితే వెంటనే ఆ మరొకటి ప్రకాశిస్తుంది. ఉదాహరణకి పక్కనే పటం ఉందనుకోండి, పటహ అస్తి అనే బుద్ధి కలిగిపోతుంది. పటం లేకపోతే టేబుల్ అస్తి, ఆకాశ అస్తి, ప్రకాశ అస్తి అనే ఆ సద్బుద్ధి వ్యభిచరించట్లేదు. కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించదు, ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది. అయితే ఘటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదని వాడు అంటాడు. ఎందుకు వ్యభిచరించట్లేదు? ఇప్పుడు చూపించి, ఘటం ఏదో చూపించుకో అంటే ఘటాంతరే దృశ్యతే. ఇంకో ఘటం ఎక్కడో మార్కెట్లో ఉంది, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఘటబుద్ధి అని. అది కాదు పాయింట్. పటంలో ఘటబుద్ధి ఉందా? లేదు. కానీ పటంలో సద్బుద్ధి ఉందా? లేదా? ఉంది. అంతే. పటంలో ఘటబుద్ధి కూడా ఉంటే ఘటబుద్ధి వ్యభిచరించట్లేదని అంటాం. కానీ సద్బుద్ధి, ఘటంలో ఉన్న సద్బుద్ధి పటంలో కూడా ఉంది. కాబట్టి పటమునందు ఘటబుద్ధి కనపడటం లేదు. ఘటహ అస్తి, పటహ అస్తి అన్నప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది, అస్థిబుద్ధి వ్యభిచరించలేదు. పటంలోకి వచ్చేసింది అస్థిబుద్ధి. కాబట్టి పటబుద్ధి ఘటంలో లేదు, ఘటబుద్ధి పటంలో లేదు. రెండింట్లోనూ అస్థిబుద్ధి సమానంగా ఉన్నది. కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించట్లేదు, ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది. తర్వాత సద్బుద్ధిరపి నష్టే ఘటే నదృశ్యతే ఇది చేత్ నా విశేష్యాభావాత్. అంటే వాడు అంటాడు, లేదు సద్బుద్ధి కూడా వ్యభిచరిస్తోంది. మళ్ళీ వెనక్కి. ఎలాగా? ఇప్పుడు ఘటం ఉంది, ఘటం ఉన్నప్పుడు ఘటబుద్ధి ఉంది, సద్బుద్ధి ఉంది. ద్వే బుద్ధి అని చెప్పేసి మీరే చెప్పారు కదా. ఘటబుద్ధి ఉంది, సద్బుద్ధి ఉంది. ఘటహ అస్తి, ఘటబుద్ధి ఉంది, సద్బుద్ధి ఉంది. ఘటం పగిలిపోతే ఘటబుద్ధి పోయింది, సద్బుద్ధి పోయింది. అంతే. నువ్వు పటం తీసుకురావద్దు, ఘటం పగిలిపోయింది అంతే. ఘటం పగిలిపోయింది. ఇప్పుడు ఘటబుద్ధి పోయింది, సద్బుద్ధి పోయింది అని పూర్వపక్షం. నా కరెక్ట్ కాదు ఈ పూర్వపక్షం. ఎందువల్ల? విశేష్యాభావాత్. అది సంగ్రహ భాష్యం. విశేష్యాభావాత్ సంగ్రహ భాష్యం. సద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష్యాభావే విశేషణానుపపత్తౌ కిం విషయా స్యాత్ నతు పునఃసద్బుద్ధే విషయాభావాత్. అది వివరణ భాష్యం. సో విశేష్యాభావాత్ అనే హేతువుని ఒక్క ముక్కలో చెప్తారు. ఒక్క ముక్కగా విశేష్యాభావాత్ అంటే విశేష్యము లేకుండుట వలన. నా నీ ఆర్గ్యుమెంట్, నీ అబ్జెక్షన్ సరికాదు. విశేష్య ఎందువల్ల? విశేష్యాభావాత్ విశేష్యము లేకుండుట వలన. అంటే ఏమర్థమైంది? అర్థం అవుతుంది. కానీ హేతువేది? దాన్ని వివరిస్తారు. అది సంగ్రహ భాష్యం, ఇది వివరణ భాష్యం. అంటే ఏమిటి? ఘటహ అస్తి, ఘటం పగిలిపోయింది అనుకోండి, ఘటబుద్ధిని వ్యభిచరించింది, సద్బుద్ధి కూడా వ్యభిచరించింది అంటున్నాడు. ఏమీ లేదుగా, సద్బుద్ధి మాత్రం ఎక్కడుంది? ఘటహ నాస్తి అన్నాం. ఏమి సద్బుద్ధి మాత్రం ఎక్కడ? ఘటహ నాస్తి అనలేదు, ఏం లేదు. ఘటహ అస్తి, పగిలిపోయింది ఘటం. ఇప్పుడు ఏమైంది? ఘటబుద్ధి లేదు, సద్బుద్ధి లేదు. సరే, పటం వస్తే సద్బుద్ధి వచ్చింది, కానీ ఘటం నశించిన సందర్భంలో పటం రాలేదు, ఏమీ లేదు, సద్బుద్ధి లేదు అని వాడంటే కాదు, సద్బుద్ధి ఉంది. మరి ఉంటే ఎందుకని భాషించట్లేదు? విశేష్య అభావాత్. సద్బుద్ధి అది ప్రకటన అవ్వాలంటే ఏదో ఒక విశేష్యం ఉండాలి. ఈ సన్ ఘట అన్నప్పుడు ఈ సత్ ఘటానికి విశేషణమైంది, సన్ పట అన్నప్పుడు సత్తు పటానికి విశేషణమైంది. అలాగే ఏదో ఒకదానికి విశేషణం అవుతూ ఉంటుంది. అది అంటే విశేష్యం పక్కన ఉండాలి. ఆ పక్కన ఉన్నప్పుడు ఆ సద్బుద్ధి మనకి స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఏ విశేష్యము ప్రక్కన లేదనుకోండి, ప్రక్కన లేకపోతే ఆ సద్బుద్ధి అలాగ గోచరం కాకుండా అలా ఉండిపోతుంది. గోచరం కాకుండా అంటే ఫోకస్లోకి రాకుండా ఉండిపోతుంది. అది జరిగింది. కాబట్టి దాన్నే వివరిస్తున్నారు. సద్బుద్ధి విశేషణ విషయా సతి. సద్బుద్ధి అనేది విశేషణముతోటి, అదొక విశేషణం. అది ఘటహ అస్తి అన్నప్పుడు సన్ ఘట, సన్ అన్నది ఘటాహిక విశేషణం, ఉన్న ఘటము. సన్ పటహ, ఉన్న పటము. సో ఈ విధంగా ఈ సద్బుద్ధి ఘటానికి పటానికి విశేషణం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ విశేషణం తీసేశారో, సన్ ఘట అని అన్నామో, విశేషణం ఎప్పుడైతే తీసేశారు, ఘటహ లేకుండా చేసేసారు, అప్పుడు ఈ సన్ ఉంది. ఈ సన్ దేనికో ఒకదానికి అటాచ్ కావాలి. విశేష్య అభావే.
కానీ అటాచ్ అవ్వాల్సిన విశేష్యం లేకుండా పోయింది. అది విశేష్యం ఉన్నప్పుడు ఇది విశేషణం అవుతుంది. విశేష్య అభావే, విశేష్యం లేకపోతే టు బి క్వాలిఫైడ్, విశేష్యం అంటే టు బి క్వాలిఫైడ్, అది ఎప్పుడైతే లేదో విశేషణ అనుపపత్తవు, అప్పుడు దీనికి ఇది ఇంక విశేషణం కాజాలదు, సద్బుద్ధి విశేషణం కాజాలదు. విశేష్యం ఉంటే విశేషణం అవుతుంది, విశేష్యం లేకపోతే విశేషణ అనుపపత్తవు. ఇట్ కెనాట్ బికమ్ ఏ క్వాలిఫికేషన్ ఎనీమోర్ బికాస్ టు బి క్వాలిఫైడ్ ఈజ్ అబ్సెంట్. కిం విషయా స్యాత్, అప్పుడు దానికి విషయమే ఉండదు, సన్ అని అలా ఖాళీగా బ్లాంక్ కింద ఉండిపోతుంది. దేర్ ఫోర్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు ఫోకస్. ఉంది, లేకుండా పోలేదు, ఉంది, కానీ విశేష్యం జోడిస్తే మీకు బాగా కనపడు. అలాగ సద్బుద్ధి వ్యభిచరించినట్టుగా నువ్వు పొరపడ్డావే కానీ నతు పునఃసద్బుద్ధే విషయాభావాత్, అంతేగాని అసలు సద్బుద్ధి అనేదే లేకపోవటం మాత్రం కారణం కాదు అని అంటారు. ఓకే, నేను ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ వెరీ అండర్స్టాండబుల్ ఫామ్. తర్వాత ఆర్గ్యుమెంట్ కొంచెం జటిలం అవుతూ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. నేను మీకు మనవి చేశాను కొంచెం ఈ భాష్యం క్లిష్టంగా ఉంటుందని. మీరు గమనించండి. మీరు యు సిట్ ఎరెక్ట్, కళ్ళు మూసుకుని కూర్చోండి. ఘటః అస్తి అంటే పాట్ ఈజ్ అని ఆ పదాలు తెలుస్తూనే ఉంటాయి. ఘటః అస్తి, పాట్ ఈజ్. ఈ పాట్ ఈజ్ లో ఘటః అస్థిలో ఆ అస్థిని ఘటఃకి విశేషణం చేస్తా. ఎలాగంటే సన్ ఘటః, ఉన్న కుండ, ఉన్నటువంటి కుండ. సన్ ఘటః, ఎన్ ఎగ్జిస్టెంట్ పాట్. సన్ ఘటః, సన్ ఘటః, ఉన్నటువంటి కుండ. సన్ ఉనికి, ఉండుట, ఎగ్జిస్టెన్స్. సన్ ఘటః, an existent pot. Sun ఘటః, sun existence, ఉనికి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు నేను మీకు రహస్యం చెప్తాను. ఆ రహస్యాన్ని మీరు ఎంతవరకు గ్రహిస్తారో చూద్దాం. ఇప్పుడు సన్ ఘటః అని మీరు భావన చేయగలిగారు కదా, ఉన్నటువంటి కుండ. సన్ ఘటః అని భావన చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా కుండ మీదే ఉంటుంది. ఏమండి, ఉన్నటువంటి కుండ, ఉన్నటువంటి కుండని అంటున్నామే కానీ ఫోకస్ అంతా కుండ మీద ఉంటుంది. ఓకే, సన్ అని అన్నాను తర్వాత. అప్పుడు సన్ అని అన్నప్పుడు ఆ ఉనికి మీకు అనుభవానికి వచ్చిందా లేదా? అనుభవానికి వచ్చిందా? ఉనికి కొనసాగుతోందా లేకపోతే ఉనికి లేకుండా అయిపోయిందా? ఓకే, అది కాదు రహస్యం. నేను చెప్పదలుచుకున్న రహస్యం అది కాదు. అది సింపులే, నిన్న చెప్పాను. అది నేను చెప్పదలుచుకున్న రహస్యం ఏంటంటే, చూడండి, మీ అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా. మీరు నా విశ్లేషణతో అంగీకరిస్తారా అంగీకరించారా మీరు చెప్పాలి. మీరు అంగీకరించారనుకోండి, నేను చాలా సంతోషిస్తాను. నా మెడలో పూలమాల వేసి నాకు ఏదో శాలువా కప్పినంత ఆనందం కలుగుతుంది. మీరు అంగీకరించలేదనుకోండి, ఓహో మళ్ళీ జాగ్రత్తగా ఇంకో రకంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటా. అంతేగాని వదిలిపెట్టేసి ఇదేం లేదు. ఫస్ట్ ఇప్పుడు చూడండి, సన్ ఘటః అన్నప్పుడు మైండ్ ఘటాకారంగా ఉంటుంది. ది ఎంటైర్ మైండ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాట్, అండ్ సో ది పాట్ ఈజ్ ఇన్ ది ఫోకస్ ఎంటైర్లీ. అండ్ సో ఆ పార్ట్ ఫోకస్లో ఉంది. ఓకే, ఎప్పుడైతే ఆ ఘటః తీసిపారేసి కేవలం సన్ అన్నానో
అప్పుడు మీకు కలిగిన అనుభవము, ఉనికి యొక్క అనుభవము, అది ఈజ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ? సో సంఘట అన్నప్పుడు సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది. అవునండి? ఎప్పుడైతే మీకంటే భిన్నమైన ఒక దాని అనుభవం మీకు కలిగింది, నేను ఆ భిన్నమైనది తీసేసి కేవలం సన్ అని చెప్పాను. ఇప్పుడు మీకంటే భిన్నమైనది అనుభవంలోకి వచ్చినప్పుడు మీరు ఫోకస్లో ఉండరు, మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. ఒకప్పుడు మీరు ఉండకపోవచ్చు కూడా. ఆ ఘటం మీద, ఆ ఘటం ఖరీదు ₹1,00,000 అనుకోండి సపోజ్, అప్పుడు మీరు ఉండరు, ఘటమే ఉంటుంది. ఏదో ఇలాంటి ఘటం అయితే పర్వాలేదు, కానీ ఆ ఘటం ఖరీదు ₹1,00,000 అనుకోండి, యాంటిక్ పార్ట్ ₹1,00,000 అనుకోండి, అప్పుడు ఏముంటుంది? మీరు ఉంటారా? ఉండరు, ఘటమే ఉంటుంది. అవునండి? తర్వాత ఎప్పుడైతే ఘటాన్ని తీసి పారేశానో అప్పుడు ఉండే సద్బుద్ధి, ఆ సద్బుద్ధి ఈజ్ ఇట్ యూ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ అదర్ దాన్ యూ? ఇట్ ఈజ్ యూ. మీకు ఆ అనుభవం కలిగిందా లేదా? నేను ఇంతకుముందు ఒక మాట ఒకటి చెప్పాను, ఏమిటంటే వెన్ యూ సే ఇట్ ఈస్ మై సోఫా, యూ బికమ్ ది సోఫా అని. అవునండి? సో ఎప్పుడైతే ఘట అని అన్నామో, ద పెర్సన్, అది ది నేచర్ ఆఫ్ ది పెర్సన్, ఆ వ్యక్తి యొక్క స్వరూపము కప్పుపడిపోయి ఆ ఘటమనే నామరూపాలు వచ్చేసి ఫోకస్లో కూర్చున్నాయి. ఎప్పుడైతే ఘట నామరూపాలను నేను తీసి పక్కన పెట్టానో, సడన్లీ దేర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ యూ. అంటే అర్థం ఏంటో తెలుసిన? దేర్ ఈజ్ యూ ఎలోన్, మీరు మాత్రమే ఉన్నారు. అంచేతనే ఆ సన్నుకి ఏదైనా విశేష్యాన్ని సన్నని విశేషణంగా చేసి దానికి విశేష్యాన్ని జోడించినప్పుడు ఆ విశేష్యం జగత్ అయ్యి, ఆ జగత్తే నామరూపాత్మకమైన జగత్ అయ్యి అది బాగా భాషిస్తూ ఈ ఆత్మ కప్పు పడిపోతుంది. ఎప్పుడైతే మీరు జగత్తుని, ఘటాన్ని తీసిపారేయడం అంటే జగత్తుని తీసిపారేయడం అని అర్థం. ఎప్పుడైతే జగత్తుని మీరు పక్కకి త్రోసిపుచ్చినారో, దాని ఉనికిని మీరు రికగ్నైజ్ చేయడం మానేశారో, అప్పుడు ఉనికి లేకుండా పోదు, ఉనికి ఉంటుంది, ఉనికి అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ ఆ ఉనికి మీ స్వరూపంగా అనుభవానికి వస్తుంది. అది కాబట్టి మీ స్వరూపము అట్టి ఉనికి. కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించలేదు. ఘటబుద్ధి వ్యభిచరించిన సందర్భంలో కూడా సద్బుద్ధి వ్యభిచరించలేదు, సద్బుద్ధి ఉంది. పైగా ఇక్కడ శంకరులు పాయింట్అవుట్ చెయ్యనిది నేను పాయింట్అవుట్ చేశాను, టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ టు యూ. పైగా ఆ సద్బుద్ధి వ్యభిచరించకపోవడమే కాదు, పైగా అది మీ స్వరూపమై ఉంటుంది. అర్థమైందండి? చాలా చిత్రమైన సంగతి. అంచేతనే సత్ అన్నది మీరు, ఆ సత్తుకి ఏదైనా జోడిస్తే అయిపోయిందండి, ఆత్మ కప్పుబడిపోయి నామరూపాలు ఫోకస్లోకి వచ్చేస్తుంది. ఈ నామరూపాలు ఫోకస్లో పెట్టుకుంటే బహిర్ముఖత్వము, నామరూపాలని మీరు తీసిపారేసి కేవలము సద్రూపంగా ఉంటే దాన్ని ఆత్మనిష్ట అని, అంతర్ముఖుడు అని అంటారు. ఇప్పుడు ఘటం మీకు నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన ఘటం అనుకోండి, ఒకే ఘటం అని దృష్టాంతం చెప్తూ ఉంటాం, వేదాంతంలో అలవాటు ఘటనని దృష్టాంతంగా చెప్పడం. కానీ దాని ఇంప్లికేషన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంప్లికేషన్స్ ఆర్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్. ఆ ఘటం మీకు నచ్చింది అనుకోండి, అంటే ఘటం మీద రాగం ఉందనుకోండి, ఇగో ఇక్కడో ఘటం ఉంది, నేను పెట్టలేదు ఆ ఘటం, ఎవరో ప్రేమతో పెట్టారు, ఏమండి? అది సపోజ్ ₹1000 ఇచ్చి కొనుక్కొని వచ్చి పెట్టారనుకోండి, ఆ ఘటబుద్ధి ఉందనుకోండి, అప్పుడు మీకు ఆ ఘటబుద్ధితో పాటుగా రాగం కూడా తోడై ఉంటుంది, రాగయుక్తమైన ఘటబుద్ధి ఉంటుంది. సపోజ్ ఆ ఘటన ఎవడో అపహరించాడో, లేకపోతే ఎవడో పగలగొట్టి పనిచేసి వాడు తుడుస్తూ ఉండగా పగలగొట్టాడు అనుకోండి ఆ ఘటాన్ని, సరే ₹1000 ఘటాన్ని పగలగొట్టేవరా అని మీకు కోపం వచ్చేసి వాడిని చీవాట్లు పెట్టి, తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తుంటే అది గుర్తుకొచ్చి, ఇవాళ బ్యాడ్ డే, ₹1000 కుండ పగిలిపోయింది అని మనస్సులో ద్వేషపూర్వకమైనటువంటి ఘటబుద్ధి కలుగుతున్నప్పుడు. కాబట్టి ఘటబుద్ధి అంత అమాయకపు బుద్ధి కాదు, అది రాగద్వేషములలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అసలు ఘట జ్ఞానము చాలు, స్వరూపం నుంచి దూరం చేసేయటానికి ఘట జ్ఞానం చాలు. ఆ ఘట జ్ఞానానికి రాగద్వేషాలు తోడైతే ఇంకేముంది? ఘటం. ఇది అంటే స్వరూపచ్యుతి అంటారు, స్వరూపం నుంచి జారిపోవటం అంటారు. అలా జారిపోనివాడు విష్ణువు, ఆయన అచ్యుతుడు.
ఏమండి దీనికి ఆపోజిట్ నేను చెప్తా. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ మీరు కూర్చుని ఉన్నారు, స్వరూపంలో ఉన్నారు, సడన్గా మీకు అపకారం చేసిన వాడో లేకపోతే మీకు శత్రుభావం గలవాడో గుర్తుకొచ్చారు, అయిపోయిందంతే. ఆ వాడు గుర్తుకొచ్చిన వెంటనే ఘటబుద్ధి కలిగినట్టుగా ఆ వ్యక్తి బుద్ధి కలుగుతుంది, వ్యక్తి బుద్ధితో పాటుగా ద్వేషబుద్ధి కలుగుతుంది, మనస్సంతా కలిచి వేసినట్లు అయిపోతుంది. ఇది స్వరూపచ్యుతి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఘటబుద్ధిలో ఘటాన్ని డ్రాప్ చేసేసారనుకోండి, నిద్రపోరు. మీరు నిద్రపోతే వాడు ఆ ద్వేషాలు అన్నీ కూడా మరుగున పడతాయి, కానీ మొన్నటి పొద్దున్న లేవగానే మళ్ళీ వచ్చేస్తాయిగా. కోర్టు కేసు వేశారనుకోండి, నిద్రపోతే పోతుంది ఆ కోర్టు కేసు, కానీ పొద్దున్న లేవగానే ముందు గుర్తుకొచ్చేది కోర్టు కేసే. ఎనీవే, సో సంసారం మళ్ళీ వచ్చేస్తుంది. అలా కాకుండా అది అది పరిష్కారం కాదు. పరిష్కారం ఎప్పుడు, నేను తెలివిగా ఉన్నప్పుడు కూడా నన్ను అది బంధించకూడదు. దానికి పరిష్కారం ఏమిటంటే మీరు ఘటబుద్ధి తీసుకోండి దృష్టాంతం. ఘటబుద్ధిలో ఘటాన్ని నిరాకరించేసి కూర్చున్నారనుకోండి, కేవల సత్ అనేది పట్టుకుని కూర్చున్నారనుకోండి, ఘటాన్ని పట్టుకోవడం మానేస్తే ఇంకే అంతే చాలు, ఇంకా సత్తును మీరు పట్టుకోకర్లేదు. ఘటాన్ని పట్టుకోవడం మానేశారు. ఇప్పుడు ఏం మిగిలింది? సతే మిగిలింది. అంటే మీరే మిగిలి ఉంటారు. అటువంటి ఆ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాంట్లో ఇష్యూస్ ఏ ఉండవు. సన్ ఘట అంటే ఇష్యూస్ ఉంటాయి, కానీ మంచి ఘటం చెడ్డ ఘటం దానివల్ల రాగద్వేషాలు ఉంటాయి, కానీ కేవల సన్లో దేర్ ఆర్ నో ఇష్యూస్. అంచేతనే బహిర్ముఖుడుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంసారం ఉంటుంది. మీరు అంతర్ముఖులుగా ఉన్నప్పుడు ఏ విధమైన సంసారము ఉండదు. సంసారము లేదు అంటే అర్థం ఆత్మరూపమైనటువంటి సుఖము శాంతి మీ వశమవుతాయి. కాబట్టి మీకు ఏ ఇష్యూ మీ మనస్సుని కలిచివేస్తోందో దాన్ని ఘటం స్థానంలో పెట్టండి. కలిచివేసే ఇష్యూని ఘటం స్థానంలో పెట్టండి. ఆ కలిచివేసే ఇష్యూ బుద్ధి ఉన్నప్పుడే మీకు మనస్సుకి క్లేశము దుఃఖము కలుగుతుంది. ఆ కలిచివేసి ఇష్యూని కనుక మీరు బై సమ్ వే దాన్ని దూరం చేసేయగలిగితే, కేవలం సద్రూపంగా నిలిచి ఉంటే మిమ్మల్ని అది ఏమీ చేయలేదు. మీరు కేవలం ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు. ఇది ఒకసారి ఇది అభ్యాసం అయితే ఈ ఘటపటాది ప్రపంచం ఏదైతే కలదో అది వచ్చిపోయేదే కానీ శాశ్వతం కాదు అని కూడా మనకి చక్కటి అవగాహన కలిగితే, ఆ బుద్ధి కలిగినా కూడా మిమ్మల్ని అది పీడించదు. ఎందుకంటే మీరు సద్బుద్ధి అంటే ఏమిటో ఆ రుచి మీరు తెలుసుకుని ఉంటారు గనక, ఆత్మనిష్ట యొక్క మహిమని మీరు గుర్తిస్తారు గనక ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. కాబట్టి సంసారానికి అద్భుతమైన పరిష్కారం ఏమిటంటే సద్బుద్ధి యందు నిలిచి ఉండుట, సద్రూపుడవై నిలిచి ఉండుట. ఒకసారి ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకసారి మీకు ఫ్లారిడా నుంచి ఫోన్ చేశారు. స్వామీజీ ఎప్పుడు వస్తున్నారు అమెరికా అంటే, సెప్టెంబర్ సో డేట్. ఓకే, మీరు వచ్చిన రోజునే క్యాంప్ స్టార్ట్ అవుతున్నావు. ఐఎమ్ అటెండింగ్ దట్ క్యాంప్. వండర్ఫుల్. సో ఆమె డెబీ, ఆమె ఇంగ్లీష్ పేరు డెబీ, మేము దేవి అంటూ ఉంటాం. సో ఓకే, వండర్ఫుల్. అయితే స్వామీజీ మీరు వచ్చేదాకా ఏం చేయమంటారు అంటే, నేను చెప్పాను జస్ట్ బీ, జస్ట్ బీ. నేను ఫలానాది చేయమని నేను చెప్పను, మీకు తోచినవేవో మీరు చేసుకోండి. నన్ను సలహా అడిగితే జస్ట్ బీ అని చెప్పారు. అయితే బీయింగ్ యొక్క స్వరూపం ఆవిడికి తెలుసు. అంచేది ఆవిడ ఆమె ఏమన్నారంటే స్వామీజీ థ్యాంక్ యూ ఫర్ ఎ వెరీ వండర్ఫుల్ అడ్వైస్ అనేసి. సో దేర్ ది డిస్కషన్ కంక్లూడ్. జస్ట్ బీ చాలా కఠినమైన విషయం. యోగి రామయ్య కూడా నేను మొన్న వెళ్ళొచ్చాను, ఆయన కూడా అదే చెప్తూ ఉండేవారు, జస్ట్ బీ. స్వామీజీ సుఖశాంతులు లేవు జీవితంలో అంటే జస్ట్ బీ. ఏం చేయమంటారని అడుగుతారు, ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ బీ. ఏదైనా చేయమంటే తేలిక, జస్ట్ బీ అంటే కష్టం. అయితే కష్టమైన ఉపాయంలోనే ఫలితం. పైగా జస్ట్ బీ అనేది ఇది చాలా కఠినమైన విషయం. దానికి చాలా నిష్ఠ కావాల్సి ఉంటుంది. దాని మహిమని వీడు గుర్తించి ఉండాల్సి ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. ఏకాధికరణత్వం ఘటాది విశేష్యాభావే నా యుక్తం ఇది చేత్ నా ఇదముదకమితి మరీచ్యాదౌ అన్యతరాభావేపి సామానాధికరణ్య దర్శనాత్. ఈ వాక్యాలు అన్వయించడం అది కొంచెం కష్టంగా ఉంటుంది, పర్వాలేదు, నో ప్రాబ్లం, విల్ డూ ఇట్. మళ్ళీ ఇంకొక ఇష్యూ. ఆ ఇష్యూ ఏమిటంటే చూడండి, ఘటబుద్ధి సద్బుద్ధి అని రెండు ఉన్నాయన్నావు.
ఈ రెండు ఒకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీరు ఇంతకుముందు మీ అనుభవాన్ని మీరు గుర్తుకు చేసుకుని చెప్పండి. మళ్ళీ అసమానం అలా అనుభవంలోకి వెళ్ళక్కర్లేదు, మీ అనుభవాన్ని ఇప్పుడే చేశారు కనుక ఎక్స్పెరిమెంట్ చెప్పచ్చు. సంఘట అని మీరు దర్శించినప్పుడు, సంఘట అనే జ్ఞానం కలిగినప్పుడు సద్బుద్ధి ఉంది, ఘటబుద్ధి ఉన్నది, రెండు బుద్ధులు ఉన్నాయి. అసలు ప్రతి దాంట్లోనూ రెండు బుద్ధులు ఉంటాయి, రెండు బుద్ధులు లేనిదే అసలు ఏదీ లేదు. సద్బుద్ధి ఘటబుద్ధి రెండు బుద్ధులు ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఈ రెండు బుద్ధులకి అధికరణము, అధికరణము అంటే ఆశ్రయము, ఆలంబనము, సోర్స్ ఏమిటి? ఎవరు? లేకపోతే ఏమిటి లేక ఎవరు? పోనీ ఏమిటి? ఎవరు అంటే ఈజీ అయిపోయింది ప్రశ్న. ఎవరు అంటే ఇంకేముంది, నేనని మీరు వెంటనే చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సద్బుద్ధికి ఘటబుద్ధికి అధికరణము ఎవరు? నేను. మీరే కదండి అధికరణం. ఈ రెండింటికి అధికరణము రెండు వేరువేరు అధికరణాలా, ఒకే అధికరణమా? ఒకే అధికరణం. ఆ అధికరణం ఎవరు? సో వీడంటాడు ఏకాధికరణత్వం నా యుక్తం అంటున్నాడు. ఎందుకంటే వీడు ఏమంటాడంటే, ఘటం టేబుల్ మీద ఉంది, సత్తు బుద్ధిలో ఉంది, రెండింటికి వేరువేరు అధికరణాలని. వీడు తార్కికుడు. మీరు ఘటం టేబుల్ మీద ఘటం లేదు, టేబుల్ మీద మట్టి ఉంది. మీకు ఆ మనిషి ముందు ప్రారంభంలోనే పాఠం చెప్పాం. కాబట్టి ఘటం ఎక్కడుంది? బుద్ధి అని ఉంది, ఘటం టేబుల్ మీద ఉండదు. ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను నేను, ఈ ప్రశ్నకి చెప్పండి మీరు. పుస్తకం చదువుతున్నాను నేను, బయటనున్న పుస్తకం చదువుతున్నానా, లేకపోతే నా మనస్సులో ప్రింట్ అయిన పుస్తకం చదువుతున్నానా? అంతే కదా. మనస్సులో ప్రింట్ అయిన పుస్తకం బయట ఉన్న పుస్తకం వల్ల ప్రింట్ అయిందని ఆ విషయం తర్వాత చూద్దాం, దట్స్ ఓకే. ఆ కనెక్షన్ విషయం తర్వాత చూడొచ్చు. బట్ నేను చదివి పుస్తకం ఎక్కడుంది? ఇప్పుడు కెమెరాలో మీరు మనిషిని చూస్తారు, బయట ఉన్న మనిషిని చూస్తున్నారా, కెమెరాలో ఉన్న మనిషిని చూస్తున్నారా? కెమెరాలో ఉన్న మనిషిని చూస్తున్నారు. అది సరే. మరి కెమెరాలోకి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? వీ విల్ సీ దట్ లేటర్. దాని గురించి మీరు చింత చేయకండి, కెమెరాలో ఉన్న మనిషిని చూస్తున్నారు. అలాగే ఇది ఒక కెమెరా, ఇది ఆ కెమెరాలో ఉన్న పుస్తకాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఘటానికిను అధికరణం ఏమిటి, సద్బుద్ధికి అధికరణం ఏమిటి? రెండూ నేనే. రెండూ ఒకే అధికరణం అవ్వటం. ఎప్పుడైతే ఘటాన్ని తీసేసామో, ఘటము అనే విశేష్యాన్ని తీసేసామో, ఇంకా ఆ సద్బుద్ధి విశేషణం కాజాలదు. విశేష్యం ఉంటే విశేషణం అవుతుంది, అది రిలేటివ్ స్టేటస్. విశేష్యం ఎప్పుడైతే లేదో, టు బి క్వాలిఫైడ్ ఎప్పుడైతే లేదో, ఆ సద్బుద్ధి జస్ట్ ఇట్ ఈజ్ నో మోర్ ఏ క్వాలిఫికేషన్. అండ్ దేర్ ఫోర్ ఇట్ మెర్జెస్ ఇంటూ ఇట్స్ సోర్స్, ఏకాధికరణం. అలా అవుతుంది. వీడంటాడు అలా ఎలా అవుతుంది, అసలు ఏకాధికరణత్వం యోగ్యం కాదు, ఒక రెండు వేర్వేరు అధికరణాలు ఉన్నాయి. కాబట్టి ఘటబుద్ధి దారి ఘటబుద్ధిది, సద్బుద్ధి దారిది సద్బుద్ధిది, రెండు కలిపి నువ్వు ఎలాగా చేస్తావు అని వాడి యొక్క అబ్జెక్షన్. ఏకాధికరణత్వం న యుక్తం. ఘటాది విశేష్యాభావే, ఘటము అనే విశేష్యాన్ని తొలగించేసినప్పుడు ఆ సద్బుద్ధి అంతకుముందు ఏ అధికరణమునందు ఘటబుద్ధి ఉన్నదో అదే అధికరణమునందు ఘటబుద్ధి ఉంది, సద్బుద్ధి కొనసాగుతోంది అని నువ్వు చెప్పడం కుదరదు. ఎందుకంటే వాడేం చేస్తాడంటే, తార్కికుడు ఏం చేస్తాడంటే, సన్ ఘట అన్నప్పుడు ఘటం ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. సన్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది అంటాడు. ఏమండి, ఈ ఘటం లేనప్పుడు ఘటము లేదు టేబుల్ మీద, సన్ను లేదంటాడు. వాస్తవంలో ఘటము టేబుల్ మీద ఉండడం కాదు, ఘటబుద్ధికి సద్బుద్ధికి ఏకాధికరణం టేబుల్ కాదు, ఘటబుద్ధికి సద్బుద్ధికి ఏకాధికరణం నేను. దాంట్లో ఈ నేను అనే ఏకాధికరణంలో ఉండే రెండు బుద్ధుల్లో ఘటబుద్ధి వ్యభిచరిస్తూ ఉంటుంది, కానీ సద్బుద్ధి ఏనాడు వ్యభిచరించదు. ఇది సిద్ధాంతం. అయితే వాడు అబ్జెక్షన్ ఏమిటంటే, ఏకాధికరణత్వం బయట ఉన్నప్పుడు ఘట విశేష్యం తొలగించిన వెంటనే ఇంకా అక్కడ సత్తు కొనసాగుతోందని నువ్వు ఎలా చెప్తావు? ఒకవేళ సత్తు మనస్సులో ఉన్నట్లయితే, ఘటం బయట ఉన్నట్లయితే, బయట ఘటబుద్ధి ఎప్పుడైతే ఈ సత్తు ఆ ఘటానికి కనెక్ట్ అయి ఉన్నది కనుక బయట ఘటబుద్ధి వ్యభిచరిస్తూనే మనస్సులోని సద్బుద్ధి కూడా వ్యభిచరించాలి కదా అంటే, ఇది చేతన్నా. దానికి దృష్టాంతం ఎలాగంటే, ఇదముదకమితి మరీచ్యాదవు అన్యతరాభావేపి సామానాధికరణ్య దర్శనాది. ఇప్పుడు ఘటాన్ని ఆయన మిక్స్ చేసి పెట్టారు. ఘటం బయట ఉండదా? బయట ఉంటే బయట ఉన్నది ఘటం కాదు, అది మట్టి. మరీచ్యాదవ్ అంటున్నారు చూడండి, అంటే ఎండమావుల్లోకి వచ్చేసారు. ఇప్పుడు చూడండి, ఏకాధికరణత్వం కుదురుతుంది ఎలాగంటే, మరీచి అంటే సూర్యకిరణము, మరీచి అంటే కిరణాలు.
ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉన్నప్పుడు కారులో వెళ్తున్నారనుకోండి, ఆ రోడ్డు కనుక కొంచెం అప్ సైడ్ డౌన్ లాగా అలా అప్ అండ్ డౌన్ ఉంటే యూ కెన్ సీ మరీచి, మృగ మరీచి చూడొచ్చు, ఎండమావులు చూడొచ్చు. అక్కడ ఇలా ఇలా నీళ్లు లాగా. దీనికోసం ఎడారే వెళ్ళక్కర్లేదు, మన హైదరాబాద్ రోడ్లే చాలు. ఎందుకంటే తార్ రోడ్డు చాలా హాట్గా ఉంటుంది. అక్కడ ఆ రోడ్డును ఆనుకుని ఉండే ఎయిర్ చాలా థిన్గా అయిపోతుంది. దాంతో అక్కడ ఎదురుకుండగా వచ్చినటువంటి కాంతి కిరణం దాంట్లో పడి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చి మీకు అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది వేసవికాలంలో. ఎప్పుడైనా అలా కనపడిందా మీకు కారులో వెళ్తుంటే? ఓకే. సో ఇప్పుడు అక్కడ మరీచి యందు, మరీచి అంటే కిరణం, సూర్యకిరణం, దాని యందు ఇదముదకం అనే బుద్ధి కలిగింది. ఇదముదకం ఇది మరీచ్యాదవ్. ఇప్పుడు ఎన్ని బుద్ధులు ఉన్నాయి అక్కడ? మరీచి బుద్ధి, ఇదం మరీచి అనేది ఉండదు. ఇదం బుద్ధి, ఉదక బుద్ధి. మరీచి ఉండదు. మరీచి బుద్ధి తెలిసిన తర్వాత ఉంటుంది. ఇది నీరు అంటాడు, దాన్ని చూపించి ఇది నీరు అంటాడు. ఇప్పుడు ఆ ఇది అన్నది చాలా ఇంపార్టెంట్ అండో. అది ఎలాగో చెప్తా చూడండి. ఇది యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలంటే ఈ దృష్టాంతం. అయం సర్ప అంటాడు. అయం అంటే ఇది పాము, అక్కడ ఉన్నది త్రాడు. అయం సర్ప అంటాడు. అయం సర్ప అనే దాంట్లో అర్థం ఏంటంటే అక్కడ మందాంధకారం ఉండాలి, అంటే కనపడనట్టుగా ఉండాలి, మసక చీకటి ఉండాలి. మీకు పూర్తి చీకటిగా ఉందనుకోండి, కటిక చీకటి ఉందనుకోండి, అప్పుడు అయం సర్ప అంటాడా? అండవు. పూర్తి వెలుతురు ఉందనుకోండి, అయం సర్ప అంటాడా? అండవు. కాబట్టి పూర్తి వెలుతురులోనూ అయం సర్ప ఉండదు, పూర్తి చీకటిలోనూ అయం సర్ప ఉండదు. మసక చీకట్లో అయం సర్ప. మసక చీకటి అంటే అర్థం ఏంటి? మసక చీకటి అంటే సంథింగ్ ఈజ్ దేర్, జనరల్ నాలెడ్జ్. హీ సా సంథింగ్ ఇన్ ఏ జనరల్ సెన్స్. ఏదో ఉంది అక్కడ, ఆ ఏదో దానికి అయం అన్నాడు. అయం అన్న వరకు కరెక్ట్, అయంలో తప్పేం లేదు, అయంలో అజ్ఞానం లేదు. అయితే అయం అనే సామాన్యాన్ని ఏ విశేషంతో జోడించాలి? రజ్జుహు, అయం అనకూడదు, రజ్జు శబ్దం స్త్రీలింగ శబ్దం. ఇయం రజ్జు అనాలి. సర్ప దగ్గర అయం మనకు వస్తుంది, మళ్ళీ భాష కూడాను. సో ఇది అనే సామాన్య సామాన్యం కదండి, సర్వనామ. ఇది అంటే సర్వనామ, అన్నిటికీ అదే పేరు కాబట్టి అది సామాన్యం, జనరల్ నేమ్ ఇట్ ఈజ్. ఇది అనేటువంటి జనరల్ వర్డ్ని త్రాడు అనే విశేష్యానికి జోడించాలి. అక్కడ వాడు పొరపాటుని త్రాడు బదులు పామును పెట్టాడు. కాబట్టి అయం తప్పు కాదు, అయం బుద్ధి తప్పు కాదు. అయం బుద్ధిని దేనికి జోడించాడో ఆ బుద్ధి తప్పు. అర్థమైందండి? ఇప్పుడు ఇదం బుద్ధి ఉంటుంది, అయం అన్నా ఇదమన్నా ఒకటేనండి. ఇదం బుద్ధి ఉంటుంది, సర్పబుద్ధి ఉంటుంది. ఈ ఇదం బుద్ధి సర్పబుద్ధిలో ఏది రైటు ఏది తప్పు? సర్పబుద్ధి తప్పు, ఇదం బుద్ధి తప్పు కాదు. అంచేతనే సర్పబుద్ధిని తొలగించేసిన వెంటనే ఇయం రజ్జుహు అని అంటాడు. దాన్ని తీసుకెళ్ళి రజ్జువుకు జోడిస్తాడు. ఇప్పుడు దీంట్లో ఈ తొలగించిన, ఇప్పుడు దీంట్లో పోయింది. జ్ఞానం కలిగినప్పుడు, వెలుతురు వచ్చినప్పుడు ఏది మిగిలింది, ఏది పోయింది? సర్పబుద్ధి పోయింది, ఇదం బుద్ధి మిగిలింది. ఇదం బుద్ధి మిగిలింది. ఆ ఇదం బుద్ధికి పక్కన రజ్జు బుద్ధితోటి జోడించింది. ఒకవేళ జోడించడానికి ఏం లేదనుకోండి, ఇది పాము కాదండి, అది ఏమిటో నాకు తెలియదు, సంథింగ్ ఇస్ దేర్, పాము అయితే కాదు అని సెటిల్ చేసేసి కూర్చుంటాడు. ఇదం బుద్ధిలో మిగిలిపోతుంది. కాబట్టి ఇదం బుద్ధి వ్యభిచరించదు, సర్పబుద్ధి వ్యభిచరిస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు అధికరణం, ఇదం బుద్ధికి అధికరణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి త్రాడు. సర్పబుద్ధికి అధికరణం ఏమిటి? అక్కడ ఉన్న త్రాడు. వాళ్ళని అక్కడ ఉన్న త్రాడో ఇక్కడ ఉన్న త్రాడో వాటెవర్, మొత్తానికి ఏకాధికరణం అవుతుంది. రెండు బుద్ధులు ఉంటాయి, ఏకాధికరణం ఉంటుంది. దాంట్లో ఒకటి స్థిరంగా నిలబడుతుంది, ఇంకొకటి లోపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా యోగ్యంగానే ఉన్నది. అన్యతర అభావేపి, దాంట్లో ఒకటి అభావాన్ని పొందుతోంది. కానీ ఉన్నప్పుడు మటుకు రెండు బుద్ధులు ఉన్నాయి. ఇదం ఉదకం అన్న చోట ఇదం బుద్ధి, ఉదక బుద్ధి. ఇక్కడ నీరు బుద్ధి, నీరు లేని చోట నీరు చూస్తున్నారు. ఇదం బుద్ధి, ఉదక బుద్ధి రెండింటిలో ఉదక బుద్ధి పోతుంది. అన్యతర అభావేపి, వన్ ఆఫ్ దెమ్ గోస్ అవే, బట్ స్టిల్ సమానాధికరణ్య దర్శనాత్, అక్కడ ఉన్న అధికరణంలో ఇదం బుద్ధి నిలిచే ఉంటుంది. వన్ మోర్ ఆబ్జెక్ట్ కమ్స్, దెన్ ఇట్ గోస్ అండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ది అదర్ ఆబ్జెక్ట్. కాబట్టి అదేవిధంగా హృదయంలో కూడా, మీ మనస్సులో కూడా సద్బుద్ధి ఘటబుద్ధి ఉంటాయి. ఘటబుద్ధి తొలగిపోయి పటబుద్ధి వస్తే సద్బుద్ధి అలాగే ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా విశేషం జోడించకపోతే కేవలము మీరు సద్రూపంగా మిలిగిలి ఉంటారు. వాస్తవంలో అప్పుడు బుద్ధి కూడా బుద్ధి అనేది ఏమి ఉండదు, ఇంకా కేవల సద్రూపంగా
మీరు మిగిలి ఉంటారు. తస్మాత్ దేహాదేహ ద్వంద్వస్య చ సకారణస్య అసతః న విద్యతే భావః ఇది. సో ఇక్కడికి ఆ మీమాంస ఒక దారికి వచ్చింది, మళ్ళీ గీత యొక్క సిచ్యువేషన్లోకి వచ్చేసాం. కాబట్టి ఇక్కడ ఏం తేల్చామంటే నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. అంటే ఇంకో రకంగా చెప్పే పక్షంలో 3 కాలముల యందు, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలముల కింద ఒక విభాగం చేసుకుంటే 3 కాలములలో ఏది ఉందో అదే ఉంది. ఓ కాలంలో ఉంది ఇంకో కాలంలో లేదు అంటే అర్థం ఏమిటి? ఉంది అనే మాట తప్పనమాట. ఎందుకంటే లేదని అంటూ మళ్ళీ ఉందంటావే. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ అన్నారు. పాజిటివ్ ఛార్జ్ అంటే అది ఇంకా పాజిటివ్ ఛార్జే, ఇంకా అది నెగిటివ్ అవ్వదు. నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ అవ్వదు. ఆ విధంగానే భావం అభావం కాదు, అభావం భావం కాదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో ఈ పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది. ఈవేళ రేపు మారిపోతుందా ఏమే? అలాగే ఉంటుంది. కాబట్టి భావం అభావం కాదు, అభావం భావం కాదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, బంగారం ఉన్నట్ట నెక్లెస్ ఉన్నట్ట? బంగారమే ఉంది, నెక్లెస్ ఉందా? లేదు. కాబట్టి నెక్లెస్ అసత్ అని చెప్పచ్చు. నెక్లెస్ పోయిందని మీరు బెంగ పెట్టుకోవద్దు, బంగారం ఉంది కదా. బంగారం కూడా పోయిందంటే సమస్య, కానీ నెక్లెస్ బంగారం ఎక్కడికి పోలేదు. కాబట్టి బంగారము సత్, నెక్లెస్ అసత్. అయితే మరి నెక్లెస్ ఉంది అని అనుకోవడం పొరపాటనే కదా? పొరపాటు. అంటే ఇప్పుడు మరి మీరు ప్రేమించింది నెక్లెస్ మీద రాగద్వేషాలు పెట్టుకుంటే, అంటే ఉంటే రాగం పోతే ద్వేషం అనమాట, పెట్టుకుంటే ఆ రాగద్వేషాలు అయోగ్యములైన రాగద్వేషాలనే కదా. అంతే. ఇప్పుడు జస్ట్ ఇదే ప్రిన్సిపుల్ని గౌడపాదాచార్యులు వాక్యంలో చెప్పారు. ఆ వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. ఆదావంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అని చెప్పారు. ఆదిలో అంతంలో ఏది లేదో వర్తమానంలో కూడా అది అట్టిదియే. ఆదిలో నెక్లెస్ ఉందా? లేదు. అంతంలో నెక్లెస్ ఉందా? లేదు. అదంటే నెక్లెస్ చేయడానికి ముందు, అంతం అంటే చెరిపించేసిన తర్వాత. ఆదిలో నెక్లెస్ లేదు, అంతంలో నెక్లెస్ లేదు, మధ్యలో వర్తమానంలో నెక్లెస్ ఉందని నువ్వు అనొద్దు. తథా వర్తమానంలో కూడా అది అట్టిదియే. ఆదిలో బంగారం ఉంది, అంతంలో బంగారం ఉంది, వర్తమానంలో ఇప్పుడు ఏముంది? నెక్లెస్ ఉందా, బంగారం ఉందా? బంగారం. ఓకే. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ నెక్లెస్ అనేది ఏమిటారు? ఎప్పుడైనా వస్తూ ఉంటుందో మీకు ఈ డౌట్? యు బిలీవ్ మీ, నెక్లెస్ అని మీరు ఏదనుకుంటున్నారో అది కూడా బంగారమే. అది మీకు తెలుసు, అది అది మీకు తెలుసు. అది బంగారం కాబట్టి మీరు ఎప్పుడో పక్కన పారేస్తారు. అది కూడా బంగారమే. కానీ మరి ఈ నెక్లెస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ బంగారాన్నే ఇలా పొడుగ్గా తీగగా పెట్టామనుకోండి, నెక్లెస్ అనరు. ఆ తీగని ఇలా పెట్టి కొంచెం ఇలా కొక్కాల కింద చేసామనుకోండి, నెక్లెస్ అంటారు. అంతేనా? కాబట్టి నెక్లెస్ అందమేనా, లేకపోతే అలాంటిది ఏదైనా ఒకటి ఉందా? బంగారం తీసుకున్నానండి, 10 తులాలు బంగారం తీసుకున్నానండి. నా చేతిలో మోల్డ్ చేయటానికి, దాన్ని సాగతీయడానికి అన్ని శక్తులు నా చేతిలో ఉన్నాయనుకోండి, తీసుకున్నాను. ఇదేమిటిది? బంగారము. ఇదేమిటిది? నెక్లెస్. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు లేని నెక్లెస్ వచ్చిందా? ఏమిటి అసలు? ఏమిటైంది? ఇంతకు ముందు లేని నెక్లెస్ రాలేదు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. ఇది మీకు అర్థమైపోయింది. పోనండి, దాన్ని వదిలిపెట్టేయండి. ఇది కూడా ఓ ఛేదస్థం, అస్తమానం నెక్లెస్ అంటూ అంటాం. ఇప్పుడు దేహానికి దీన్ని అప్లై చేయండి. దేహము పుట్టడానికి ముందు దేహం ఉందా? లేదు. మరణించిన తర్వాత దేహం ఉందా? లేదు. ఏమున్నాయో అనవసరం. మీకు పుట్టడానికి ముందు తల్లి తిన్న ఆహారం ఉంది. పుట్టడానికి ముందు ఇప్పుడు ఒక ఇంట్లో 3 బస్తాల బియ్యం వేసుకున్నారు, ఓ బస్తా కందులు మెనుగులు ఇలాంటివన్నీ సంవత్సరానికి ముందే కొనేసుకుంటారు కదండి. ఆ సంవత్సరం వెచ్చాలన్నీ కొనేసుకున్నారు. కొనేసుకుని ఇంట్లో ఆవు కూడా ఉంది, పాలిస్తూ ఉంటుంది.
తర్వాత ఆవకాయ అది పెట్టేసుకున్నారు. అప్పుడు ఆవిడ గర్భవతి అయింది. ఓకే. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు? 9 మాసాల తర్వాత పుట్టబోయేవాడు ఎక్కడున్నాడు? ఈ బియ్యం బస్తాల్లో, కందుల బస్తాల్లో, మినుముల బస్తాల్లో, ఆవకాయ జాడీల్లో, వీటన్నింటిలోనూ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాడు. అంతేనా? ఏమైనా సందేహం ఉందా మీకు? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నిజంగా. సో ఓ మహాత్ముడు అన్నారు, బయట ప్రాక్టికల్గా ఒక ఒక కప్పులో గోధుమలు పోశారు. ఇప్పుడు ఈ గోధుమలు